హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అరాచకాలు, అవినీతి, కుంభకోణాలు, ఇసుక స్కామ్ నుంచి మొదలు పెడితే లిక్కర్ సిండికేట్ దాకా ఇక ప్రతిదీ కుంభకోణమే. ఇప్పుడు అవన్నీ సరిపోవట్లేదని ఇక భూ పందేరానికి తెరదీసిన సంగతి తెలిసిందే కదా. నిన్న మొన్న టీసీఎస్కు 99 పైసలకే 21 ఎకరాలు కట్టబెట్టిన వైనం. తర్వాత నిన్న ఊరు పేరు లేని ఊర్సా అనే ఒక కంపెనీకి ఇంచుమించు 59 ఎకరాలు అంటే 60 ఎకరాల వరకు 3000 కోట్ల పైచిలకు వైజాగ్లో గజం భూమిని, ఎకరం భూమిని ఎక్కడ లెక్క పెట్టుకున్న కోట్లు పలికే భూమిని ఇంత అప్పనంగా తేరగా ఒక ఊరు పేరు లేని ఉర్సా అనే కంపెనీకి కట్టబెట్టిన సంగతి తెలిసింది కదా. దీని తాలూకా మొత్తం డీటెయిల్స్ అన్ని నిన్ననే బయటకు వచ్చినాయి. ఒక కౌశిక్ పెందుర్తి అంట, సతీష్ అబ్బూరి, ఒక తొక్కలో 3 బెడ్రూమ్లో, డబుల్ బెడ్రూమ్లో హైదరాబాద్లో ఏక్తా ప్రైమ్ బాసిల్ హైట్స్ అనే ఒక ఇంట్లో 2 కంప్యూటర్లు, దానికి తాళాలు వేసినాయి. ఇట్లాంటి కంపెనీకి ఇంత పెద్ద భూ కేటాయింపు, భూపందరం ఏంది అన్నది పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. అయితే ఈ ఉర్సా అనేది ఎవరు, దాని ప్రొప్రైటర్ ఎవరు, ఎండి ఎవరు, దాని వెనకాల చక్రం తిప్పింది ఎవరు, ఎవరిని నమ్మి మన చాణక్యుడు విజనరీ గారు ఇంత పెద్ద ఎత్తున భూపందరానికి తెగబడ్డరు అన్నది ఇప్పుడు కేశినేని చిన్ని స్వయాన కేశినేని నాని వాళ్ళ అన్న మాజీ ఎంపీ, విజయవాడ మాజీ ఎంపీ ఒక అక్రమాన్ని బయటపెట్టిండు. అదేదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేశినేని నాని మాజీ ఎంపీ, విజయవాడ. రెస్పెక్టెడ్ సిబిఎన్ గారు, ఐ వుడ్ లైక్ టు బిగిన్ బై సిన్సియర్లీ అప్రిషియేటింగ్ యువర్ బోల్డ్ అండ్ విజనరీ స్టెప్ ఇన్ అలోకేటింగ్ ల్యాండ్ టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ విశాఖపట్నం. సచ్ ఇనిషియేటివ్స్ విల్ పేవ్ ద వే ఫర్ రియల్ ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ క్రియేషన్ అండ్ ది upliftment of Andhra Pradesh image as a global technology destination. సో వైజాగ్లో విశాఖ కేంద్రంగా టీసీఎస్కు మీరు కేటాయించిన భూములకు సంబంధించి అంత పెద్ద బోల్డ్ డిసిషన్ అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఈ అడుగుల వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున రియల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, జాబ్ క్రియేషన్ అంటే ఉపాధి కలుగుతుంది, తర్వాత సోషల్ అప్లిఫ్ట్మెంట్ కూడా జరుగుతుంది. దీనికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అప్రిషియేట్ చేసింది. తర్వాత ఏంటంటే, హవెవర్ ఐఎమ్ డీప్లీ కన్సర్న్ అబౌట్ అనదర్ ప్యారలల్ ల్యాండ్ అలాట్మెంట్ ఆఫ్ 60 acres టు ఏ న్యూలీ ఫ్లోటెడ్ కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ purportedly for setting up a data center project valued at 5,728 crore. This includes 3.5 acres in the IT park and a massive 56.36 acres at Kapulla Pudi. Sir, I would like to bring to your attention strong and credible indications that this is nothing but a binami and fraudulent scheme architected by Vijayawada MP కేశినేని శివనాథ్ ఎవరు? కేశినేని చిన్ని ప్రస్తుత విజయవాడ ఎంపీ. బినామీ వ్యవహారం ఇది. యూజింగ్ ఫ్రంట్ మెన్ టు గెయిన్ కంట్రోల్ ఓవర్ ప్రైమ్ పబ్లిక్ ల్యాండ్ ఫర్ ప్రైవేట్ ప్రాఫిటరింగ్. ది ఫ్యాక్ట్ స్పీక్స్ ఫర్ దెమ్సెల్వ్స్. సో దీని వెనుక, ఈ బినామీ భాగవతం వెనుక కేశినేని శివనాథ్ ఉన్నాడు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ just weeks before the land allotment with no past experience, no credible background and visible means to execute such a high capacity project. సో కొన్ని రోజుల క్రితం ఏర్పడ్డ ఈ కంపెనీకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత క్రెడిబుల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టును వాళ్ళ చేతుల్లో పెడితే ఏం గాను. వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అబ్బూరి సతీష్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ లాంగ్ టైమ్ అసోసియేట్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ క్లాస్మేట్ ఆఫ్ ది MP, but also his former business partner in the infamous 21st Century Investments and Properties Private Limited, a company that collected crores from the public and closed down after cheating many innocent buyers. సో ఈ సతీష్ అబ్బూరి అనే వ్యక్తి గతంలో చేసిన చీటింగ్, ఆ ఫ్రాడ్కి సంబంధించిన వ్యవహారాలను కూడా ఇక్కడ మెన్షన్ చేసింది అనమాట. ఇట్ ఈస్ వైడ్లీ అలెజెడ్ దట్ కేశినేని శివనాథ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ది హిడెన్ ఫోర్స్ బిహైండ్ ఉర్సా, యూజింగ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ అన్ MP and as president of the Andhra Cricket Association to push this land deal through under the guise of investment. సో ఎంపీగానే కాదు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో కలిపి కుమ్మక్కయి ఈ దారుణానికి తెగబడ్డాడు. న్యూమరస్ రిపోర్ట్స్ ఆఫ్ ది మీడియా అండ్ అమాంగ్ ది పబ్లిక్ పాయింట్ టు ది ఎంపీస్ డీప్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ శాండ్, ఫ్లై యాష్, గ్రావెల్ మైనింగ్, గ్యాంబ్లింగ్ డెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ మాఫియాస్, all while openly misusing the name of Nara Lokesh, claiming these illegal acts are done on his behalf. సో నారా లోకేష్కు మచ్చ తెచ్చేలాగా, ఆయన పేరు ప్రతిష్టలు దెబ్బతీసేలాగా ఇన్ని రకాల అవినీతికి తెగబడతా ఉన్నాడు. ఏంటి అవి అంటే,
శాండ్, ఫ్లై యాష్, గ్రావెల్ మైనింగ్, గ్యాంబ్లింగ్ డెన్స్ నడుపుతూ, రియల్ ఎస్టేట్ మాఫియాని నడుపుతూ ఇంత బ్లాక్ మార్క్స్ ఉన్న వ్యక్తికి ఇట్లాంటి భూమిని ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి కేసినేని నాని ఇంకా చాలా పాయింట్స్ మెన్షన్ చేసిండు. సో ఈ ఉర్సా కంపెనీ కనుక ఉన్నది ఎవరాయా అంటే కేసినేని చిన్ని అంట, విజయవాడ ఎంపీ. సో మరి దీని మీద బాబు గారు వెనక్కి తగ్గుతారా, ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా ఆ భూ కేటాయింపును అడ్డుకుంటారా, లేదంటే ఇంకా ఎప్పట్లాగానే ఇంకా మన కుల పోడే కదా, మన సామాజిక వర్గం పోడే కదా, తీసేసుకోనిలే అని చెప్పి లైట్ తీసుకుంటారా, మరో బిల్లి లాగా ఈయన అవతారం ఎత్తాడు అన్నది వేచుద్దాం. ఎందుకంటే అంతా ఇంకా పైవాడికి తెలియాలి, ఆ బాబు గారికే తెలియాలి. ఈ కుంభకోణానికి సంబంధించి ఒక సాక్షి రాస్తేనేమో వేరే అనుకున్నాం. ఈరోజు మాజీ ఎంపీ, ది వైర్ అనే నేషనల్ ఏజెన్సీ, ఇట్లా చాలా రకాల వార్తా సంస్థలు ఈ ఉర్సా కంపెనీ గురించి రాస్తూ ఉంటే మరి చంద్రబాబు గారికి, ఆయన ప్రభుత్వానికి, మన సనాతన పరిరక్షకుడికి ఎందుకు చీమ కుట్టినట్టయినా లేదు? చెప్పులు పంపించి, అంటే గిరిజనులకు చెప్పులు పంపించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక్కటే ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పి ప్రజలంతా సంతృప్తి పడాలి. ఇంకా మనకు సూపర్ 6 వద్దు, విద్యా వైద్యం వద్దు, ఇట్లా భూ కేటాయింపులు ఇవన్నీ చేసుకుంటూ పోతే సరిపోతుంది ఈ 5 ఏళ్లలో అని చెప్పి ఫిక్స్ అయ్యేదాం అన్నమాట. లాజికల్ కంక్లూజన్కి వచ్చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.